దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయం తీర్చును. నీతిని బట్టి పర్వతములను, నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయం తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగొట్టును. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన వీటి మీద కురియు వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షం వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీసు రాజులు ద్వీపముల రాజులను కప్పము తీసుకొని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. బీదలను, నిరాధారులను అతడు విడిపించును. నిర్పేదల యందు బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణము విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి అగును. క్షేమ బంగారం అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగడుదురు. దేశంలోని పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షం వలె తాండవమాడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడినంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవించబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యెషయా కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్య భాగం మనల్ని దీవించును గాక. ఆమేన్.